రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. గడిచిన కాలానికి వీడ్కోలు పలుకుదాం, శుభాలను ఇచ్చే కొత్త కాలాన్ని స్వాగతిద్దాం. ఈ ఏడాదిలోని రోజులన్నీ బంగారుమయం కావాలి, అందరము బాగుండాలి, అందులో మనముండాలి. గోదావరికని కార్మిక క్షేత్రంలోని శ్రోతలందరికీ గాంధీగిరి ఆత్మీయంగా అందిస్తుంది నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు: సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు, కార్మిక సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యం. వివరాలు: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో న్యూ ఇయర్ వేడుకలను ప్రతి ఇంట్లో ఘనంగా గంభీరంగా ఆనందోత్సవంతో ఈరోజు స్థానికులు నిర్వహించారు. నిన్న రాత్రి నుంచే పలు కాలంలో పోలీస్ ఆంక్షలకు లోబడి కట్టుబడి ఈ నూతన సంవత్సర కార్యక్రమాలను చేపట్టారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కరోనా విపత్తుతో ఆటంకం కలిగినప్పటికీ కార్మిక సంక్షేమం పట్ల యాజమాన్యం వెనుకకు తగ్గక కృత నిశ్చయంతో ముందుకు అడుగులు వేస్తున్నదని RG1 జనరల్ మేనేజర్ కల్వల నారాయణ అన్నారు. నూతన సంవత్సర ప్రారంభంలో భాగంగా ఈరోజు గోదావరికని RCOA క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో GM నారాయణ మాట్లాడారు. సింగరేణి భవిష్యత్తుకు ఎలాంటి డోకా లేదని, ఉజ్వల గమనం ఉందని, మరో 70 సంవత్సరాల జీవితకాలం సింగరేణికి ఉందని అన్నారు. RG1లో పొదుపును పాటిస్తూ రక్షణ చర్యలతో బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనను సుగమం చేస్తున్నామన్నారు. కాగా ఇక్కడ OCP5ను త్వరలో ప్రారంభించడానికి యాజమాన్యం తక్షణ చర్యలు చేపడుతున్నదని GM నారాయణ పేర్కొన్నారు. ఇందులో RG1 అధికారులు A. మనోహర్, సురేష్, వెంకటేశ్వరరావు, నవీన్, ఆంజనేయులు, సరోత్తమ్, మదన్ మోహన్, S. రమేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా GM నారాయణ మాట్లాడుతూ, గతాన్ని తలుచుకుంటూ మనము భవిష్యత్తును మరవకూడదు. తప్పనిసరిగా భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, భవిష్యత్తు నిర్మాణం కావాలంటే చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చరిత్ర పునాదులపైనే భవిష్యత్తు నిర్మాణం కూడా ఉంటుంది. అదేవిధంగా RG1 ఏరియాలో విపత్తు సమయంలో, కరోనా సమయంలో ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరిచ్చిన సహకారం అంతా ఇంత కాదు. అది హాస్పిటల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, గనులలో విభాగంలో కరోనా వచ్చినప్పుడు కావచ్చు, ప్రమాదాల సమయంలో కావచ్చు, ఇలాంటి విపత్తులు వచ్చిన సమాజంలోకి ఒక నిర్మాణాత్మకమైన మెసేజ్ను ప్రజాస్వామ్యంలో 4వ సమాజంలో ప్రజాసేవ చిరస్థాయిగా నిలిచి ఉంటుందని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు. 37వ డివిజన్ ప్రజలు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేష్ తన ఆసరా ఫౌండేషన్ నిర్వహణలో తన తండ్రి పెంట రామయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకును ఈరోజు ఎమ్మెల్యే చందర్ ప్రారంభించారు. ఇందులో మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు. కాగా GDK2 ఇంక్లేన్ బొగ్గుగని ఆవరణలో ఈరోజు మధ్యాహ్నం TRS నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే చందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ, మొండి వైఖరి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికుల సంక్షేమం ఎట్లాగైతే అవసరమో, కార్మికుల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఏ విషయం చెప్పినా కూడా వెంటనే గౌరవ CMD గారు శ్రీధర్ గారు వెంటనే స్పందించి వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళారు చూస్తా ఉన్నాం. అందుకోసమే ఇలా కరోనా విపత్తు మనకు అనుకోనటువంటి పరిస్థితిలో ఎదురైంది. ఈ యొక్క సంవత్సర కాలం మొత్తం కూడా చాలా మనము ఎంత సంక్షేమంలో కూరుకుపోయామో మనం చూస్తా ఉన్నాం. ఇలా సింగరేణి సంస్థ కూడా నష్టాలలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకోసమే ఈ యొక్క మనం సింగరేణి కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క 2021లో ఈ యొక్క సంస్థను లాభాల బాటలో పయనించేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క సంక్షేమం కోసం అవినీతం ఎప్పుడు కూడా మాట్లాడి ఈ యొక్క అవసరాలన్నింటినీ కూడా తీర్చేటువంటి అధికారులు మన RG1లో ఉన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కంటి పాపల మీ ముందుకొచ్చిన గోదావరికని లక్ష్మీనగర్లోని డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో శ్రీకాంత్ కంటి దవాఖానా అందరికీ అందిస్తోంది నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రామగుండం రీజియన్ CSP1లో పనిచేస్తూ
పదవీ విరమణ పొందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు రామ్దేని రాజమౌళిని యాజమాన్య పరంగా ఆత్మీయంగా ఈరోజు సన్మానించారు. ఈ సందర్భంగా గని ఆవరణలో ఏర్పాటు చేసిన వీడుకోలు కార్యక్రమంలో రాజమౌళిని పూలమాలలతో శాలువాతో ఘనంగా సత్కరించారు, మెమెంటోను అందించారు. ఈ కార్యక్రమంలో గని అధికారులు, కార్మిక నాయకులు శ్రీనాథ్, మల్లేశం, వేణు, జలపతి రెడ్డి, మల్లికార్జున్, రాజేందర్, శ్రీనివాసరావు, రిటైర్డ్ కార్మికుడు రామ్దేని రాజమౌళి కుటుంబ సభ్యులు సదానందం, రజిత, రాజేందర్, కార్తిక్, తిరుమల తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.